Good morning to everybody. Online classes on intermediate occasional course accounting taxation, subject accounts 2, paper 2, paper code 62, topic non-trading concern, unit 2, part 3. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్స్ డెఫినిషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, డిఫర్డ్ ఎక్స్పెన్సెస్, differences between income and expenditure account and receipts and payments account, pro forma of income and expenditure account, pro forma of balance sheet, special terms of non-trading and questions. Definition of income and expenditure. It is prepared by non-trading concerns of profit and loss account to know whether during a particular period the income of the concerns or organization has exceeded or fallen short of the expenses. This account is prepared. In this account, current expenses are compared with current incomes. The features of this account are: it is not start with any opening balance. It is a nominal account. Expenses are shown in the debit side and incomes in the credit side. Only revenue incomes are recorded in it. Capital items are totally excluded. Only incomes and expenses of the concerned year are recorded in it, and income and expenditure related to the preceding or succeeding periods are included while preparing this account. Only adjustment accounts are taken into consideration for the preparation of this account. For personal and real accounts, a balance sheet must be prepared along with this account. The balance in the account shows either surplus, that is excess of income over expenditure, or deficit, that is the excess of expenditure over income. ఆదాయ వ్యయాల ఖాతా. ఆదాయ వ్యయాల ఖాతాలో కేవలం రాబడి ఆదాయములను మరియు రాబడి ఖర్చులను మాత్రమే తీసుకొనవలెను. అనగా పెట్టుబడి ఖర్చులు, పెట్టుబడి ఆదాయాలు ఇందులో తీసుకోవడం జరగదు. డెబిట్ వైపున వ్యయములను మరియు క్రెడిట్ వైపున ఆదాయాలని రికార్డ్ చేయాలి. రాబడి ఆదాయములు రాబడి ఖర్చుల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని మనం ఇక్కడ మిగులు అనవచ్చు. రాబడి ఖర్చులు మరియు రాబడి ఆదాయముల కంటే హెచ్చుగా ఉన్నచో లోటు అని అనవచ్చు. మనం ఇక్కడ కేవలం ప్రస్తుత సంవత్సరం సంబంధించిన ఆదాయాలని వ్యయాలని మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. మనకి వసూలు చెల్లింపుల ఖాతాలో చూసుకున్నట్టయితే అందులో అన్ని కాలాలకు సంబంధించిన ఖర్చులని ఆదాయాలను తీసుకోవడం జరిగింది. కానీ ఆదాయ వ్యయాల ఖాతాలో కేవలం రాబడి అంశాలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది లాభ నష్టాల ఖాతాకి మాదిరిగా ఉంటుంది. అంటే వ్యాపార సంస్థలలో లాభ నష్టాల ఖాతా ఏ విధంగా అయితే తయారు చేస్తారో వ్యాపారేతర సంస్థలలో ఆదాయ వ్యయాల ఖాతా అనేది తయారు చేయడం జరుగుతుంది. అంటే అక్కడ లాభం కోసం పనిచేస్తున్నాయి కాబట్టి లాభం కనుక్కోవడానికి చేస్తారు. ఇక్కడ ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకోవడానికి మాత్రమే ఆదాయ వ్యయాల ఖాతాని తయారు చేయడం జరుగుతుంది. ఆస్తి అప్పుల పట్టీని తయారు చేసేటప్పుడు దీంట్లో ఉన్న మిగులును మూలధన నిధికి కలపవలను మరియు లోటు ఉన్నచో మూలధన నిధి నుండి తీసివేయవలసి ఉంటుంది. వ్యయాలపై ఆదాయం మిగులు అంటే మిగులుగా భావించాలి. ఆదాయాలపై వ్యయాల మిగులు అంటే లోటుగా మనం భావించవచ్చు. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. It is the expenditure which would normally be treated revenue expenditure, but it is not written off in one accounting year as a benefit is not completely exhausted the year during which it is incurred, as it may be
spread over a number of years. Therefore, a proportionate amount will be charged to the profit and loss account of each year, and the balance is carried forward to the subsequent year as deferred revenue expenditure and is shown as an asset in the balance sheet. విలంబిత రాబడి వ్యయము అంటే ఏదైనా ప్రత్యేక సంవత్సరంలో భారీ లేదా అసాధారణ వ్యయం చేసి దాని వలన ప్రయోజనం ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి విస్తరించి ఉంటే దానినే మనం విలంబిత రాబడి వ్యయం అని అంటాం. అంటే దానివల్ల ప్రయోజనం మనం అంటే ఇప్పుడు పెట్టినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనం మనం ఎక్కువ సంవత్సరాలకి కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్టయితే ప్రాథమిక ఖర్చు వలన ప్రయోజనం ఎన్ని సంవత్సరాలకు ఉంటుందో అన్ని సంవత్సరాలకు ఈ ఖర్చుని మనం కేటాయించాలి. ఉదాహరణకి భారీ ప్రకటనలకై 12 లక్షలు చెల్లించి దానిని 3 సంవత్సరాలకు రద్దుపరచాలి అనుకున్నప్పుడు దానిని 12 లక్షలలో 1/3 వంతుగా 4 లక్షలను రాబడి వ్యయంగా రద్దుపరిచి ఆదాయ వ్యయాల ఖాతాలో డెబిట్ వైపున చూపించాలి. మిగతా మొత్తాన్ని అనగా 12 లక్షల నుంచి 4 లక్షలు తీసివేసినప్పుడు మనకి 8 లక్షలని విలంబిత రాబడి వ్యయంగా భావించి ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాల్సి ఉంటుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. Receipts and payment account, it is a real account. Income and expenditure account is a nominal account. It is a cash book prepared by trading concern. Income and expenditure account like profit and loss account. It starts with a balance being cash at the beginning of the year. Income and expenditure account does not start with any opening balance. Receipts are shown on the debit side and payments are credit side. In the income and expenditure account, income are shown on the credit side and expenditure on the debit side. On receipts and payments account, all items whether of capital or revenue nature are shown in this account. In this income and expenditure, only revenue items are shown in this account. All receipts and payments whether they are preceding current or succeeding period are entering in it. Income and expenditure of current year are shown in it. Outstanding receipts and payments are not shown in it as it is prepaid on cash basis. Income and expenses are shown after including outstanding income and expenses on accrual basis. The closing balance represents cash in hand on that date. The closing balance in the income and expenditure represents surplus or deficit for the period. It is not necessary to prepare balance sheet along with this account. In the income and expenditure, in addition to this account, balance sheet must be prepared in order to accommodate real and personal account. వసూలు చెల్లింపుల ఖాతాకి ఆదాయ వ్యయాల ఖాతాకి మనకి మధ్య తేడాలు చూసుకున్నట్టయితే వసూలు చెల్లింపుల ఖాతా వాస్తవిక ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా నామమాత్రపు ఖాతా. వసూలు చెల్లింపుల ఖాతాలో పెట్టుబడి రాబడికి సంబంధించిన ఆదాయములు మరియు వ్యయాలు తీసుకొనబడతాయి. కానీ ఆదాయ వ్యయాల ఖాతాలో కేవలం రాబడి ఖర్చులని రాబడి ఆదాయాలను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ ఖాతాలో అంటే వసూలు చెల్లింపుల ఖాతాలో కేవలం నగదు వ్యవహారాలు మాత్రమే ఉంటాయి. ఆదాయ వ్యయాల ఖాతాలో
నగదు వ్యవహారాలతో పాటు చెల్లించవలసిన ఖర్చులు, రావాల్సిన ఆదాయాలను కూడా తీసుకోవలసి ఉంటుంది. ఈ ఖాతాలో వసూలు చెల్లింపుల ఖాతాలో ప్రారంభపు నిల్వ నగదు లేదా బ్యాంకు నిల్వ చూపవచ్చు. కానీ ఆదాయ వేల ఖాతాలో ప్రారంభపు నిల్వ ఉండదు. వసూలు చెల్లింపుల ఖాతా వసూళ్ళని డెబిట్ వైపున మరియు చెల్లింపులని క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. ఆదాయ వేల ఖాతాలో వ్యయాలని డెబిట్ వైపున మరియు ఆదాయములను క్రెడిట్ వైపున నమోదు చేయడం జరుగుతుంది. వసూలు చెల్లింపుల ఖాతాలో వసూలు చెల్లింపులు వర్తమాన సంవత్సరం మరియు గత సంవత్సరం మరియు భవిష్యత్ కాలం సంబంధించిన అన్ని కాలాలకు సంబంధించిన వ్యవహారాలు మనం ఇక్కడ నమోదు చేస్తాం. కానీ ఆదాయ వేల ఖాతాలో కేవలం ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన అంశాలు మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ నిల్వ ఉన్నట్టయితే చేతిలో నగదు లేదా బ్యాంకులో నగదు ఉన్నట్టుగా, క్రెడిట్ నిల్వ ఉన్నట్లయితే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఉన్నట్టుగా మనం భావించాలి. ఆదాయ వేల ఖాతాలో డెబిట్ నిల్వ ఉన్నచో లోటు అని, క్రెడిట్ నిల్వ ఉన్నచో మిగులు అని మనం అర్థం చేసుకోవచ్చు. వసూలు చెల్లింపుల తయారు చేసిన తర్వాత ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయవలసిన అవసరం లేదు. కానీ ఆదాయ వేల ఖాతా తయారు చేసిన తర్వాత ఆస్తి అప్పుల పట్టిని తప్పనిసరిగా తయారు చేయవలసి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పదాలు నాన్ ట్రేడింగ్లో మనం తీసుకున్నట్టయితే, మనం ముందుగా చందాలు అంటే మూలధనం సమకూర్చుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా చందాల ద్వారానే మూలధన నిధి అనేది ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి చందాలు అనేది సబ్స్క్రిప్షన్స్ అంటాము. చందాలు రాబడి ఆదాయము. కాబట్టి దీనిని మనం ఆదాయ వేల ఖాతాలో క్రెడిట్ వైపున చూపించడం జరుగుతుంది. డొనేషన్స్, విరాళాలు. సాధారణ విరాళాలు పెద్ద మొత్తంలో వసూలైనట్లయితే ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు నమోదు చేయాలి. లేదా చిన్న మొత్తంలో విరాళాలు వసూలైనట్లయితే దాన్ని రాబడి ఆదాయంగా భావించి ఆదాయ వేల ఖాతాలో క్రెడిట్ వైపున చూపవలసి ఉంటుంది. వారసత్వాలు, లెగసీస్. ఇది మనకు వారసత్వంగా వీలునామా ద్వారా వచ్చిన మనం భావించవచ్చు. ఈ వారసత్వాలను మూలధన ఆదాయంగా భావించి ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపవలసి ఉంటుంది. జీవిత సభ్యత్వం, లైఫ్ మెంబర్షిప్. జీవిత సభ్యత్వం అనగా వాళ్ళు మాసం చందాలు కట్టకుండా ఒకేసారి జీవితానికి సరిపడా ఒకే మొత్తంగా పెద్ద మొత్తం ఒకేసారి ఇచ్చినప్పుడు దాన్ని మనం జీవిత సభ్యంగా భావించవచ్చు. ఈ జీవిత సభ్యత్వమును నేరుగా ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు మూలధన నిధికి కలపవలసి ఉంటుంది. ప్రవేశ రుసుము, ఎంట్రన్స్ ఫీజ్. ఈ ప్రవేశ రుసుము ప్రత్యేకంగా ప్రవేశ రుసుమును మూలధనీకరించండి అనే ప్రశ్నలో పేర్కొన్నట్లయితే మనం దాన్ని ఆస్తి అప్పుల పట్టిలో తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ప్రత్యేకంగా రుసుమును మూలధనీకరించండి అనే ప్రశ్నలో ఏ వివరణ లేనట్లయితే దానిని రాబడి ఆదాయంగా భావించి ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపు చూపాలి. అలాగే పాత ఆస్తుల అమ్మకం, సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్స్. పాత ఆస్తులను అమ్మినప్పుడు ఆ ఆస్తి విలువను ఆస్తి అప్పుల పట్టీలో సంబంధిత ఆస్తి నుండి తీసివేయాలి. ఒకవేళ ఆస్తి అమ్మకంపై లాభం వచ్చినట్టయితే ఆ లాభాన్ని ఆదాయ వేల ఖాతాలో మనం క్రెడిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆస్తి అమ్మకంపై నష్టం వచ్చినప్పుడు ఆదాయ వేల ఖాతాలో డెబిట్ వైపున చూపించవలసి ఉంటుంది. ఈ ఆస్తి అప్పుల పట్టీలో దీనిని ఆస్తుల నుండి తీసివేయవలసి ఉంటుంది.
పాత వార్తాపత్రికల అమ్మకము, సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్స్. వీటి అమ్మకం వల్ల వచ్చే అనగా పాత వార్తాపత్రికల అమ్మకం వల్ల వచ్చే మొత్తాన్ని మనం రాబడి ఆదాయంగా భావించి ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక నిధులు. ప్రత్యేక నిధులను మూలధన ఆదాయంగా భావించి ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపాల్సి ఉంటుంది. నిధికి సంబంధించిన ఆదాయాన్ని ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు ఆ నిధికి కలపాలి. నిధికి సంబంధించిన వ్యయాన్ని ఆస్తి అప్పుల పట్టీలో ఆ నిధి నుండి తీసివేయవలసి ఉంటుంది. గౌరవార్థకాలు, హానరోరియం. ఇది సభ్యులు సేవలు అందించినందుకు గాను వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం. ఈ గౌరవ వేతనాన్ని మనం రాబడి వ్యయంగా చెప్పాలి కాబట్టి దానిని ఆదాయ వ్యయాల ఖాతాలో డెబిట్ చేయవలసి ఉంటుంది. ప్రభుత్వ గ్రాంట్లు, ఎండోమెంట్ ఫండ్. ప్రత్యేక ఉద్దేశం కోసం గ్రాంట్ను స్వీకరిస్తే దానిని ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపవలసి ఉంటుంది. సాధారణంగా అవసరాల కోసం గ్రాంట్ను స్వీకరిస్తే దానిని ఆదాయ వ్యయాల ఖాతాలో క్రెడిట్ వైపు చూపాలి. ఇక్కడ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రొఫార్మా ఉంది. ఆ ప్రొఫార్మాలో ఏ విధంగా నమోదు చేయాలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇది లాభ నష్టాల ఖాతానే పోలి ఉంటుంది కాబట్టి ఇది డెబిట్ క్రెడిట్లుగా విభజించబడి ఉంటుంది. డెబిట్ వైపున వ్యయాలని అనగా ఎక్స్పెండిచర్ని తీసుకున్నాం. ఇక్కడ అమౌంట్ రూపీస్, మొత్తము రూపాయలలో. క్రెడిట్ వైపు ఆదాయాలను తీసుకున్నాము, అమౌంట్ రూపీస్, మొత్తం రూపాయలలో తీసుకోవడం జరిగింది. డెబిట్ వైపు అన్నీ కూడా మనకి ఇక్కడ రాబడి ఖర్చులనే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నవి శాలరీస్, హానరోరియం అంటే గౌరవార్థకాలు, వేజెస్ ఆఫ్ గ్రౌండ్స్ మెన్, అప్కీప్ ఆఫ్ గ్రౌండ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజీ, టెలిఫోన్ ఛార్జెస్, లైటింగ్, బ్యాంక్ ఛార్జెస్, జనరల్ ఎక్స్పెన్సెస్, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజ్, కాస్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్, సబ్స్క్రిప్షన్ టు periodicals, sports material used, depreciation, repairs, loss on sale of asset. ఇవన్నీ కూడా మనం ఖర్చులుగా, రాబడి ఖర్చులుగా మనం ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. అంటే ప్రశ్నలో మనకి అన్ని వివరాలు ఇచ్చినప్పుడు ఇక్కడ కేవలం రాబడి ఖర్చులను మాత్రమే ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. ఆదాయాల సైడ్ చూసుకున్నట్టయితే ఆదాయాల సైడు సబ్స్క్రిప్షన్స్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ప్రొసీడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ లెక్చర్స్, రెంట్ ఆఫ్ హాల్, గ్రాంట్ ఫ్రమ్ గవర్నమెంట్, లోకల్ అథారిటీస్, బై ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, బై జనరల్ డొనేషన్స్, బై ఎంట్రన్స్ ఫీ, బై అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇయర్ బుక్, by locker rent, by sale of grass, by profit on sale of asset, by miscellaneous receipts. ఈ విధంగా మనం ఇక్కడ రాబడి, ఇవన్నీ కూడా రాబడి ఆదాయాలుగా ఈ వ్యవహారాలు సాధారణంగా ఆదాయాల ఖాతాలో వస్తాయి. ఇది వ్యాపారేతర సంస్థలకు సంబంధించిన ఆదాయాలుగా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మనకి ఆదాయాలపై వ్యయం మిగిలింది అంటే వ్యయం మిగిలినప్పుడు మనకి ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్గా మనం డెబిట్ సైడ్ నమోదు చేస్తాం. క్రెడిట్ సైడ్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్ అంటే ఆదాయాలను మించి వ్యయాలు కనుక ఉన్నట్టయితే మనకి క్రెడిట్ సైడ్ ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఇన్కమ్గా మనం భావించి ఇది డెఫిసిట్గా మనం రాయడం జరుగుతుంది. ఇకపోతే
బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూసుకున్నట్టయితే వ్యాపారేతర సంస్థల ఖాతాలు కూడా తప్పనిసరిగా ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయవలసి ఉంటుంది. ఆస్తులు మనకి డెబిట్ సైడ్ ఉంటాయి, ఆస్తులు క్రెడిట్ సైడ్ ఉంటాయి, అప్పులు డెబిట్ సైడ్గా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. దీంట్లో లయబిలిటీస్ చూసుకున్నట్టయితే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే చెల్లించవలసిన ఖర్చులు, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ముందుగా వసూలైన ఆదాయం, బ్యాంక్ లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ లోను ఓవర్ డ్రాఫ్ట్ నిల్వలు, స్పెషల్ ఫండ్ లెస్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కానీ స్పెషల్ ఫండ్ ప్రత్యేక నిధులు ఉన్నట్టయితే దానికి సంబంధించిన ఖర్చులను ఆ నిధి నుండే తీసివేయాల్సి ఉంటుంది. స్పెసిఫిక్ డొనేషన్స్ క్యాపిటల్ ఫండ్ యాడ్ సర్ప్లస్ మూలధన నిధికి మనం ఆదాయ వ్యయాల ఖాతాలో వచ్చిన మిగులుని కలిపి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ డెఫిసిట్ వచ్చినట్టయితే లోటు వచ్చినట్టయితే మూలధన నిధి నుండి ఈ లోటుని తీసివేసి ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల సైడు చూపించవలసి ఉంటుంది. ఇకపోతే అసెట్ సైడు క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే చేతిలో నగదు, క్యాష్ ఎట్ బ్యాంక్లో నగదు, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ రావలసిన చందాలు, ఇంట్రెస్ట్ ఆన్ రిసీవబుల్ రావలసిన వడ్డీ, రెంట్ రిసీవబుల్ రావలసిన అద్దె, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన ఖర్చులు, స్టాక్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ అంటే స్టేషనరీ స్టాంప్స్ సంబంధించిన మెటీరియల్ సరుకు, స్టాక్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఆట పరికరాల సంబంధించినది, లైబ్రరీ బుక్స్, ఫర్నిచర్ అండ్ పిక్చర్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, క్లబ్ గ్రౌండ్ అండ్ ప్రొవిజన్స్. మనకి ఇక్కడ ఆస్తులకు సంబంధించిన అన్ని అంశాలను కూడా ఆస్తుల సైడు నమోదు చేయవలసి ఉంటుంది. ఇక్కడ నమోదు చేసినప్పుడు ఎప్పుడైతే ఆస్తి అప్పుల పట్టి సమానం విలువ చూపుతాయో అప్పుడు మనం నమోదు చేసినవన్నీ కూడా అంటే సంస్థలో అన్ని వ్యవహారాలు నమోదు చేయబడినగా భావించి అది ఖచ్చితమైన ఆర్థిక పరిస్థితి చూపిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇకపోతే ఈ చాప్టర్లో మనకి క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే అంటే మనకి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే వాట్ ఈజ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఇది డెఫినెట్గా షార్ట్ క్వశ్చన్స్లో రావడానికి అవకాశం ఉంది. అంటే ఆదాయ వ్యయాల ఖాతా అనగానేమి అనేది 2 మార్క్స్ క్వశ్చన్ కింద రావడానికి వచ్చే అవకాశం ఉంది. వాట్ ఈజ్ డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెన్సెస్, విలంబిత రాబడి ఖర్చులు అనగానేమి, ఇది కూడా షార్ట్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది. డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్, వసూలు చెల్లింపుల ఖాతాకి మరియు ఆదాయ వ్యయాల ఖాతాకి మధ్య తేడాలని ఇక్కడ లాంగ్ క్వశ్చన్గా మనకి అడగడానికి అవకాశం ఉంది. అలాగే వాట్ ఈజ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ విత్ పర్పస్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్, ఓపెనింగ్ బ్యాలెన్స్ని మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామనేది ఇక్కడ కనుక్కోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఆదాయ వ్యయాల ఖాతా గురించి తెలుసుకున్నాం. ఆదాయ వ్యయాల ఖాతా గురించిన ప్రాబ్లమ్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ నాన్ ట్రేడింగ్ వ్యాపారేతర సంస్థలు అవి లాభోద్దేశంతో కాకుండా సేవయే ప్రధాన ధ్యేయంగా ఏర్పడే సంస్థలు కాబట్టి ఈ సంస్థలలో మనం తయారు చేయవలసిన ఖాతాలు ఏమేమి ఉంటాయి, వసూలు చెల్లింపుల ఖాతా, ఆదాయ వ్యయాల ఖాతా. ఇక్కడ వసూలు చెల్లింపుల ఖాతాలో అన్ని వసూళ్ళు అన్ని చెల్లింపులకు సంబంధించినవి అన్నీ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆదాయ వ్యయాల ఖాతాలో కేవలం రాబడి అంశాలను మాత్రమే అనగా రాబడి ఖర్చులు, రాబడి ఆదాయాలను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేసిన తర్వాత మనం ఆస్తి అప్పుల పట్టిని కూడా తయారు చేస్తాం. కాబట్టి
పిల్లలు. ఇప్పటివరకు మనం వసూలు చెల్లింపుల ఖాతాలో ప్రాబ్లమ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆదాయ వ్యయాల ఖాతాలో కూడా మీకు 2 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్‌లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ మీ ఇంటికే మీకు చదువొచ్చింది కాబట్టి, అంటే ఇంటింటికే చదువొచ్చింది కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని ఇవన్నీ కూడా తప్పకుండా ప్రాక్టీస్ చేసి చదువుతారని భావిస్తున్నాము.